ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, ముందు తనేం చెప్తుందో చెప్పనివ్వండి. చెప్పమ్మా, వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారు? ఎవరు? ఎవరంటావేంటమ్మా? మన సహనాన్ని పరీక్షిస్తోంది ఈ పిల్ల. నాకు గాని తిక్కరేగితే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ కూతురు ఏమైందో కూడా నీకు తెలియనప్పుడు ఆవేశపడి అవస్థ పడకు సుమనా. ఏమైంది? నా బిడ్డకేమైంది? ఊలిచి పపక్షేమంగా లేదా? గాయత్రి ఎలా ఉంది? అసలు వాళ్ళు తీసుకెళ్ళినా అక్కయ్య ఎలాగుంది? అరే మావయ్య, అరే ఈ గారడి పాప ఇక్కడ నుంచి భూతద్దంలో చూసినట్టు మీరు అడుగుతున్నారేంటి? సర్పదీప్ ఎక్కడుందో మనకు తెలియదు కదా. అమ్మకు తెలుసు. ఎంత దూరమో మనకి తెలీదు. అమ్మకి తెలుసు. ఎప్పుడొస్తారో కూడా మనకి తెలీదు. అమ్మకే తెలుసు. అమ్మ బొమ్మ అనుకుంటూ మాకు చిరాకు తెప్పించకండి. వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారో చెప్పానండి. ఎవరు? హే, ఎవరంటావేంటి? నీకు తెలీదా? నీకు ఎవరి గురించి తెలుసుకోవాలనుందో చెబితేనే కదా నాకు తెలిసేది. చూసారే పిల్ల పొగరు? ఎంత అహంకారం ఉంటే ఇలా రివర్స్ లో అడుగుతుంది. చిట్టిమాత, మాట తోలకు, ఇబ్బందులు పాలవుతావు. ఎద్దులయ్య, సుమన కోపానికి అర్థం ఉందనే నేను కూడా అభ్యంతరం చెప్పడం లేదు. విషయం తెలిసి చెప్పకుండా విశాలాక్షి మౌనంగా ఉండడం కూడా సరికాదు. మీరు సూటిగా అడిగితే స్పష్టంగా చెప్తాను అని చెప్తున్నాను కదా నాన్న. నాకు అర్థమైంది బ్రో. అమ్మ విశాలాక్షి, గాయత్రి తిరిగి వస్తుంది కదా? వస్తుంది. ఉలూచి వస్తుంది. మరి మా అమ్మ రాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.